హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో మేము భవానీ ఐలాండ్ వెళ్ళామండి 2025లో. ఇదొక స్వీట్ మెమరీ అండి మాకు. సో ప్రకాశం బ్యారేజ్ వ్యూ కానీ, కృష్ణమ్మ రివర్ కానీ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసామండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా బోట్ రైడింగ్ చేయండి. అక్కడ కనిపిస్తుంది కదండి, అది ప్రకాశం బ్యారేజ్ అండి. సో రెండు కొండలు కూడా మనకు ఇరువైపులా కనిపిస్తుంటాయి. చేపలు కనపడితే ఆ కనిపించే రెండు కొండలే లెఫ్ట్ సైడ్ మనకి ఇంద్రకీలాద్రి అండి, అండ్ రైట్ సైడ్ వచ్చేసి విజయకీలాద్రి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అది. సో మేము ఇలా ఫొటోస్ కూడా దిగామండి. బోట్ దిగాక ఫోటో సెషన్, అక్కడ ప్లేస్ చాలా బాగుందండి. సో మా ఫ్యామిలీ ఫొటోస్ అండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరు వచ్చినా కూడా భవానీ ఐలాండ్ని మిస్ చేయకండి. చాలా వ్యూ అనేది చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. సో అలా భవానీ ఐలాండ్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుందండి. మంచి ఒక ఫారెస్ట్లో అయితే ఎలా ఉంటుందో ఒక పార్క్ కంటే కూడా చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చండి. పిల్లలు సైక్లింగ్ కానీ, అక్కడ ఉయ్యాల కానీ చాలా బాగున్నాయండి. పిల్లలకి ఎంతసేపు అయినా వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకు అక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. వనభోజనాలకైతే ఎలా ఆ ఫీల్ ఉంటుందో అలాంటి ఫీల్ ఉంటుందండి. ఓపెన్ ఏరియాలో మనకి భోజనాలు అరేంజ్ చేస్తారు. సో స్నాక్స్ కానీ అన్నీ అక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయండి. కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అనిపించిందండి, కానీ పర్వాలేదు. చుట్టూ నది ఉండడం వల్ల పిల్లలు కొంచెం చాలా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్గా నాకు అయితే అనిపించిందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోయింది 2025లో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.